అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు సంఖ్యాకాండము 31వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ప్రార్థన చేసి ప్రార్థన. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతిరే స్వస్థపరచును అని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఎలోహింను చాటు చేయనని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయునని వాగ్దానం చేసిన యోబు దేవానికి స్తోత్రములు. నీ సహాయం వలన నేను సైన్యములను జయించి నా ఎలోహిం సహాయం వలన ప్రాకారమును దాటింపజేసిన అదోనాయి మీకు స్తోత్రం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. నీ ప్రార్థనలన్నీయు హషేం సఫలపరచును గాక అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించి మాలోని ఆత్మను ఇదిగో తండ్రి నీ రక్షణ వైపు నడిచే విధముగా బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరుస్తున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఉదయకాల సమయంలో విన్నటువంటి ప్రతి ఒక్క వారిని తగు రీతిగా బలపరిచి స్థిరపరచమని తొదకు నీ నామమును మహిమకరముగా వారి జీవితంలో చేయులాగున వారి జీవితంలో ఆశీర్వదించి ఫలింప చేయమని ఈ మా రక్షకుడి మోచికుడైన నజరేయుడైన యేసు మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రజల పక్షంబునా సంఖ్యాకాండము 31వ అధ్యాయము 1వ వచనములో ఎలోహిం వారు మోషేతో ఇజ్రాయేలీలతో ఎలియాజరుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మిద్యానీయులు ఇజ్రాయేలుకు చేసిన హింసకు ప్రతిహింస చేయండి అని. తర్వాత నీవు అంటే మోషే నీ పితరుల యొద్దకు కొనిపోబడేదవు అని మోషేకు ముందుగానే హషేం వారు తెలియజేస్తూ ఉన్నారు. మిద్యానీయులకు హషేం వారు విధించినటువంటి ప్రతిదండన చేయుటకు 12 గోత్రాలలో గోత్రానికి
1000 మంది చొప్పున 12 గోత్రాలకు 12,000 మంది సైన్యాన్ని మరి తయారు చేయమని, సన్నద్ధం చేయమని ఎలియాజరు కుమారుడైన ఫినెహాసుకును తెలియజెప్పి పంపించెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను కూడా మరి ఫినెహాసుతో పంపెను. మిద్యానీయుల ఇజ్రాయేలీయులు ఈ 12,000 మంది సైన్యము మిద్యానీయుల మీద వెళ్ళి ఆ మిద్యానీయుల్లో ఉన్నటువంటి మగవారిని అందరినీ హతం చేసినట్లుగా మరి అధ్యాయములో రాసి ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆడవారిని, చిన్నపిల్లలను మరి చెరపట్టుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మిద్యానులో 5 రాజులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఇవిని, రెకేము, నూరును, ఊరును, రేబాను. వీరందరినీ కూడా 5 రాజులను కూడా ఇజ్రాయేలీయులు 12,000 సైన్యం చంపివేసినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. బేయరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గముతో ఇక్కడ చంపినట్లుగా రాసి ఉన్నది. నివాస స్థలములను, పట్టణములను, వారి కోటలన్నిటినీ కూడా అగ్నితో కాల్చివేసిరి. కొల్ల సొమ్మును మరి చెరపట్టుకున్న వారిని, ఆడవారిని, చిన్నపిల్లలను మోషే ఎలియాజరుల దగ్గరకు తీసుకురాగా, ఎక్కడంటే యోర్దాను నది, ఎరుకో యోర్దాను వద్ద వీరు ఉంటే మరి వారి దగ్గరికి ఈ 12,000 మంది సైన్యము వారిని తీసుకుని రాగా, మోషే గారు యుద్ధ సేనలో ఉన్న సహస్రాధిపతుల మీద, శతాధిపతుల మీద, సేనాధిపతుల మీద మరి కోపపడినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు కోపపడ్డారు అంటే, ఆడవారిని ఎందుకు చంపకుండా తీసుకువచ్చారు అని. బిలాము మాటను బట్టి వీరేం చేశారంట, ఇక్కడున్న ఆడవారు మిద్యానీయులలో బ్రతికున్న ఆడవారు, ఇక చనిపోయిన ఆడవారు, బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇజ్రాయేలుల చేత ఎలోహిం వారి మీదకి తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అని వారికి తెలియచేస్తూ ఉన్నాడు మోషే గారు. అందుచేత పురుష సంయోగము ఎరిగిన ప్రతి ఒక్క స్త్రీని చంపివేయుడి, మరియు చిన్నపిల్లలు, మగవారిని కూడా మీరు చంపివేయండి. మరి పురుష సాంగత్యం ఎరుగని చిన్నపిల్లలు మీకోసం బ్రతకనీయుడి అని మోషే గారు మరి అక్కడున్న సేనలతో తెలియజేయగా వారిని అందరికీ కూడా హతం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు ఆ సేనలతో అంటున్నాడు, మీరు 7 దినములు పాలెము వెలుపలనే ఉండాలి. చంపినవారు, చనిపోయిన శవమును ముట్టినవారు, చెరపట్టబడిన వారు మీరందరూ కూడా పాలెములు 7 దినములు ఉండి 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అలాగుననే బట్టలు, వస్తువులు కూడా మీరు పరిశుద్ధపరచుకొని ఆ తర్వాతనే మీరు పాలెము లోపలికి రావాలని ఆదేశిస్తూ ఉన్నారు మోషే గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము యెహోవారి చిత్తములో ప్రణాళికలో లేకుండా విరోధముగా ఉంటే మనమే శత్రువులకు మరి బలిగా అయ్యేవారుగా ఉంటాం. ఆయనకి విరోధమైనది ఏది కూడా రూపింపబడిందని మనకు తెలుసు. కాబట్టి మనము అవిధేయత కలిగి ఉన్నవారమైతే మనము కీడుకి, శాపానికి గురవుతాము, మరణానికి గురవుతామని ఈ లేఖన భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందు విధేయతలు కలిగి జీవిస్తే ఆశీర్వాదము,
స్వస్థతను మరి ఐశ్వర్యమును పొందుకొనగలమని ఈ కొన్ని మాటల ద్వారా మరి మన పని వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.